రైట్ ఇక రాష్ట్రంలో ఫీజు నిబంధనలు సవరిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్ వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల నిబంధనలను సవరించనుంది. బోధనా ప్రమాణాలు అదేవిధంగా నిబంధనల అమలు ఆధారంగా ఫీజుల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు నాణ్యమైన బోధన, ప్లేస్మెంట్స్, విద్యార్థుల హాజరు, పరిశోధనలకు ప్రోత్సాహం ఆధారంగా ఫీజుల పెంపుకు అనుమతిచ్చింది ప్రభుత్వం. ఆధారిత చెల్లింపులు నిబంధనలు అమలు ఆధారంగా ఫీజుల పెంపుకు ఓకే చెప్పింది. వీటితో పాటు నేషనల్, ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లను కూడా పరిగణలోకి తీసుకుంది సర్కార్. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులకు సంబంధించి అయితే పెంచొచ్చు అనేసి అని చెప్పి సర్కార్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ మమత, ఇంజనీరింగ్ వృత్తి విద్యా కాలేజీల ఫీజులకు సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చ రాష్ట్రంలో జరుగుతున్నది. రీసెంట్గా కొన్ని కాలేజీలు కోర్టుకు వెళ్ళడం, కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. 45 రోజుల్లో ఫీజులకు సంబంధించి నిర్ధారణ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ తరుణంలోనే రీసెంట్గా మనం చూసాం, గత కొన్ని రోజుల కింద ఇంజనీరింగ్ వృత్తి విద్యా కాలేజీల ఫీజుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని వేసింది. ఈ కమిటీ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి కమిటీ చైర్మన్గా ఉన్నారు. వీరందరూ కూడా గత కొన్ని రోజులుగా కాలేజీలలో ఎట్లా ఉన్నాయి, నాణ్యత పాటిస్తున్నారా, కాలేజీకి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి, వారి ఫీజులు ఏ రకంగా చెల్లిస్తున్నారు, అక్కడ ఆధార్ బేస్డ్ అనుసంధానం ఉందా, విద్యార్థులకు సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయా, లేదా కాలేజీలకు సంబంధించి ఫ్యాకల్టీ ఉన్నారా, ఇవన్నిటిపైన స్టడీ చేసింది ఈ కమిటీ. ప్రత్యేకంగా స్టడీ చేసి నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఫీజులకు సంబంధించినటువంటి ఉత్తర్వులను సవరిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. ఈ జీవోనే దీనికి సంబంధించిన గైడ్లైన్స్ను కూడా కోర్టుకు సమర్పించనుంది. ప్రధానంగా కొన్ని కాలేజీలు మనం చూస్తే కాలేజీలో సరైనటువంటి సౌకర్యాలు లేకున్నా, విద్యార్థులకు సంబంధించి అన్ని రకాల డిజిటల్ తరగతులు లేకున్నా, బోధన ప్రమాణాలు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా అనేక కాలేజీలు కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్టు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా త్వరలోనే ఫీజులకు సంబంధించి ఒక నిర్ధారణకు రానుంది. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం గత ఫీజులనే కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఇంజనీరింగ్కు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే అనేక కాలేజీలో విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ కూడా జరిగింది. ఇక భవిష్యత్తుకు సంబంధించి కాలేజీలో ఉండేటువంటి సౌకర్యాలు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను, అక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి అటెండెన్స్ ఏ రకంగా ఉంది, ఫ్యాకల్టీ ఏ రకంగా ఉన్నారు, ఎంతవరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు, కాలేజీల గ్రేడ్ ఏ రకంగా ఉంది అనే అంశాలపైన కూడా ప్రతి ఒక్కటి కూడా చర్చించి ఫీజులకు సంబంధించి అయితే ఒక నిర్ధారణకు రానున్నారు. అయితే కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మొత్తం నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వము ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన కూడా కొంత చర్చ జరుగుతున్నది. మొత్తంగా కూడా కాలేజీలో ఇంజనీరింగ్ వృత్తి విద్యకు సంబంధించి ఫీజులు గత కొన్ని రోజులుగా ఎంత ఉన్నాయి, ఈ ఉత్తర్వులకు సంబంధించి సవరిస్తే ఎట్లా ఉంటుందనే అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు కమిటీ కూడా చర్చించడం జరిగింది. మనకున్న సమాచారం ప్రకారం 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కమిటీ సభ్యులతోని సమావేశమయ్యారు కాలేజీలకు సంబంధించి. ఎందుకంటే లక్షలలో కూడా కొన్ని కాలేజీలు ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ అక్కడికి విద్యార్థులకు సంబంధించి మెరుగైన విద్యను అందించడం లేదనే ఒక ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. కొన్ని కాలేజీలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయని చెప్పి కూడా ఒక చర్చ జరిగింది. ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ఫీజుల సవరణను తెస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఇప్పుడే ఫీజులకు సంబంధించి నిర్ధారణ కాదు. ఎందుకంటే గతంలో రీసెంట్గా మనం చూసాం, ఇంజనీరింగ్ అడ్మిషన్ కానీ ఇంజనీరింగ్ జరుగుతున్నటువంటి అడ్మిషన్ తరుణంలో ఫీ రెగ్యులేటర్ కమిటీ కూడా ఫీజులపైన కొంత సమావేశాలు నిర్వహించింది. ఇదంతా కూడా కాలేజీలు కొంత గందరగోళం ఏర్పడడం, విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఫీజులు అంటే కాలేజీలలో ఉన్నటువంటి పాత ఫీజులే కొనసాగించాలని చెప్పి కూడా ఉత్తర్వులు ఇటు ఉన్నత విద్యామండలి కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇవి జారీ చేశాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే గతంలో ఉన్నటువంటి ఫీజులను సవరణ తెస్తూ కూడా ఒక జీవోను రిలీజ్ చేయడం జరిగింది. ఇకపైన ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు కాలేజీలు పాటించాల్సిందే. ఆయా కాలేజీలలో ఉన్నటువంటి సౌకర్యాలు, నాణ్యత ప్రమాణాల బట్టే ఫీజుల పెంపు ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. మొత్తంగా కూడా వృత్తి విద్య, ఇంజనీరింగ్ విద్యలో సంబంధించి గత కొన్ని రోజులుగా కొనసాగుతున్నటువంటి సంక్షోభానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. ఎందుకంటే చాలా వరకు కూడా ఫీజుల అంశం ప్రధానంగా పేరెంట్స్ కానీ విద్యార్థులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. కాలేజీలకు సంబంధించి
బయట ఒకటి చూపిస్తున్నాయి, లోపలికి వెళ్ళేసరికి విద్యార్థులకు ల్యాబొరేటరీ కానీ అక్కడ ల్యాబ్స్ కానీ అనేకమైనటువంటి సౌకర్యాలు కూడా కొన్ని అందుబాటులో లేనప్పటికీ అనేక కాలేజీలు లక్షలలో ఫీజులు వసూలు చేయడం కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే ఇప్పుడు నేరుగా కాలేజీలకు సంబంధించి పూర్తిస్థాయి స్టడీ చేసిన తర్వాత ఆ కాలేజీ నాణ్యత ప్రమాణాలు పాటిస్తేనే ఆ కాలేజీల ఫీజుల పెంపు ఉండే అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్టు అర్థమవుతుంది. మొత్తంగా కూడా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అయితే సబ్మిట్ చేశారు. కమిటీకి సంబంధించి బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ నియామకమైంది కనుక ఆ కమిటీ సభ్యులు కూడా పలుమార్లు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంజనీరింగ్ వృత్తి విద్యా కళాశాలకు సంబంధించినటువంటి జీవోను సవరిస్తూ అయితే నిర్ణయం తీసుకుంది. మమత.